పౌలు గారి ప్రయాణాల్లో సహవాసులు కంపెనియన్స్ ఆఫ్ పాల్ పార్ట్ 2. గాయి ఈయన పౌలు గారి యొక్క కంపెనియన్ అని ఎక్కడ కనబడుతుందంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనంలో మనకు కనబడుతుంది. టూకీకు ఈయన పౌలు గారి యొక్క కంపెనియన్ అని మనకి ఎక్కడ తెలుస్తుందంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 4వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనము మరియు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతుంది. త్రోఫీము ఈయన పౌలు గారి యొక్క కంపెనియన్ అని మనకు ఎక్కడ తెలుస్తుందంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 4వ వచనము, 21వ అధ్యాయం 9వ వచనము, 2 తిమోతి 4వ అధ్యాయము 20వ వచనంలో మనకు కనబడుతుంది. సెకుందు ఈయన పౌలు గారి యొక్క కంపెనియన్ అని మనకు ఎక్కడ తెలుస్తుందంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 4వ వచనంలో మనకు కనబడుతుంది. మీకొక ప్రశ్న, పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు ఎవరు? తెలిసిన వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి.